అందరికీ నమస్కారం అండి. ఆ పాత ఉమ్మడి కుటుంబం ఒక జీవితం. ఆ ఇల్లు ఇటుకలు సిమెంట్తో కాదు, మనుషుల మధ్య ఉన్న అనుబంధంతో నిలబడేది. ఉదయం సూర్యుడి కంటే ముందే అమ్మమ్మ మేల్కొనేది. ఇంటి ముందు చల్లటి నీళ్ళ చల్లులు, వాకిట్లో ముగ్గు, అమ్మమ్మ పూజ గంటల శబ్దం. అదే రోజు మొదలు. చిన్న కిచెన్లో పెద్ద కుటుంబానికి వంట మొదలయ్యేది. అమ్మల మాటలు, పిన్నుల నవ్వులు, చిన్నపిల్లల అల్లరి, ఆ శబ్దాలే మా అలారం. అత్తల మధ్య చిన్న మాటల యుద్ధాలు, కానీ భోజనం టైం వచ్చేసరికి అన్నీ మర్చిపోయే మనసులు. పిల్లల శబ్దాలతో ఇల్లు నిండిపోయేది. ఒకడు ఏడిస్తే మరొకడు నవ్వించేవాడు. అమ్మ కాదు, అమ్మలు ఎందరో ఉండేవారు. ముత్తాత కాళ్ళ దగ్గర కూర్చొని జీవితం నేర్చుకున్న రోజులవి. డబ్బు ఎలా సంపాదించాలో కాదు, మనిషిగా ఎలా ఉండాలో చెప్పేవాడు. ఒకరి ప్లేట్లో అన్నం తగ్గితే ఇంకొకరి చెయ్యి వెంటనే చేరేది. ఎవరికైనా కన్నీరు వస్తే అది ఒంటరిగా కారేది కాదు. తాత కుర్చీ అంటే ఇంట్లో రాజసింహాసనం. ఆయన మాటే చట్టం. కానీ ఆ మాట వెనుక ప్రేమ మాత్రమే ఉండేది. ఒకే టీవీ, ఒకే రిమోట్. సీరియల్ టైంలో ఎవరు ముందు కూర్చోవాలన్న గొడవ. కానీ అది కూడా ఒక ఆనందమే. పండుగ అంటే ఇల్లు కాదు, ఒక మేళ. పచ్చడి నుండి పాయసం వరకు అందరి చేతి రుచులు ఉండేవి. అమ్మమ్మ చేతి గారెలు, నానమ్మ పచ్చడి వాసన, అందరి చేతుల్లో గాజులు, అందరి కళ్ళల్లో ఆనందం. కొత్త బట్టలు అందరికీ ఒకే రోజు. పాతవి చిన్నవాళ్లకు. కానీ అసూయ లేదు, అది కూడా ప్రేమగా మారిపోయేది. చిన్న గొడవలు ఉండేవి, కానీ పెద్ద దూరాలు కాదు. ఒకరోజు కోపం, మరుసటి రోజు అదే ప్లేట్లో భోజనం. అప్పుడు డబ్బు తక్కువే ఉండేది, కానీ అవసరాలు ఇంకా తక్కువ ఉండేవి. సంతోషం మాత్రం ఎప్పుడూ సరిపడేది. ఆ ఇంట్లో తలుపులు ఉండేవి, కానీ హృదయాలకు తాళాలు ఉండేవి కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తన గది ఉంది, తన ప్రపంచం ఉంది. కానీ మాట్లాడుకునే సమయం లేదు. టీవీలు మారాయి, ఫోన్లు మారాయి, అలానే మనుషులు మారిపోయారు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, కానీ ఎవరికీ టైం లేదు. ఒకే ఇంట్లో ఉంటూ ఒకరికొకరు పరాయిలా అయిపోతున్నారు. అప్పట్లో ఒకే బెడ్ మీద నిద్రపోయిన వాళ్ళం. ఇప్పుడు ఒకే రక్తమైనా ఒకరికొకరు దూరంగా ఉంటున్నాం. అప్పుడు గొడవలైనా మనసులు కలిసే ఉండేవి. ఇప్పుడు మాటలు ఉన్నా మనసులు మాత్రం మౌనంగా ఉండిపోతున్నాయి. ఆ పాత ఉమ్మడి కుటుంబం ఇప్పుడు ఫోటోలలో మాత్రమే ఉంది. అది ఇప్పుడు ఒక కథగా మిగిలిపోయింది. పిల్లలకు చెప్పే కథగా, మన గుండెల్లో దాచుకున్న కన్నీళ్లగా. కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం మనల్ని ఇప్పటికీ బతికిస్తున్నాయి. అది తిరిగి రాకపోవచ్చు, కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం మనల్ని మనుషులుగా ఉంచుతాయి. ఇల్లు కూలిపోయినా ఆ జ్ఞాపకాలు మాత్రం మన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇల్లు చిన్నదైనా మనసులు పెద్దగా ఉన్న రోజులు. ఆ రోజులే నిజమైన సంపద, మనం కోల్పోయిన సంపద. మళ్ళీ ఇటువంటి ఉమ్మడి కుటుంబాలని త్వరలోనే చూడాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మనసుకు హత్తుకునే వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.